ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నుంచే భారత్కు 3 లేఖలు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్కు ఇప్పటివరకు 4 లేఖలు రాసింది పాకిస్తాన్. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా మిగతా 3ంటిని ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చినట్లు తెలుస్తుంది. సింధు జలాల నిలిపివేస్తే పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఓ లేఖలో పాక్ పేర్కొన్నట్లు గతంలో మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని వాటి సారాంశం. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తుంది. అయితే రక్తం నీరు రెండు కలిసి ఒకేసారి ప్రవహించవనేసి ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పాక్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే పేర్కొన్నారు. అసలు ఏమిటి ఒప్పందం ఒకసారి చూద్దాం. ఏప్రిల్లో పహల్గామ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందం నాటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. పశ్చిమాన సింధు నదితో పాటు పశ్చిమాన ప్రవహించే ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా దుర్భిక్షమైన వాతావరణం నెలకొంది. అక్కడ నీళ్లు లేక, పంటలకు నీళ్లు లేక పూర్తిగా ఎడారిలా మారింది. అయితే పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు పాకిస్తాన్ ఎకనామీకి 70% రెవెన్యూ వ్యవసాయం నుంచే వస్తుంది. పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఇప్పటికే పూర్తి ఆర్థిక లోటులో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఇది మరొక ఎదురుదెబ్బ అని అక్కడ ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. దానిపైనే పాకిస్తాన్ ఇప్పటికే భారత్కు 3 లేఖలు రాసింది. సింధు నది జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలనేసి భారత్తో కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్. కానీ భారత్ మాత్రం కరాఖండిగా చెప్పింది పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన జరుగుతాయని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.